English with some learning. పూర్వము మహిళాపురం అనే నగరం ఉంది. అక్కడికి కొంచెం దూరంలో ఒక పెద్ద మర్రి చెట్టు ఉంది. ఆ చెట్టుని ఇల్లుగా చేసుకుని ఎన్నో పక్షులు నివాసం ఉండేవి. అలానే లఘుపతనకుడు అనే కాకి కూడా ఉంటోంది. ఒకరోజు ఆహారం కోసం లఘుపతనకుడు నగరానికి వెళ్తుంది. దారిలో వేటగాడు తను ఉండే చెట్టు వైపుగా రావడం గమనిస్తుంది. అమ్మో, వీడు పక్షుల ప్రాణాలకి ప్రమాదం తెస్తాడేమో. నేను వెంటనే ఈ విషయం అందరికీ చెప్పాలి. అప్పుడు లఘుపతనకుడు తిరిగి చెట్టు దగ్గరికి వచ్చి అక్కడ ఉన్న అన్ని పక్షులతో ఇలా అంటుంది. స్నేహితులారా, వేటగాడు గింజలు ఇంకా వలతో ఇటే వస్తున్నాడు. మీరు వాటిని తినడానికి వెళ్ళకండి, ప్రమాదం అని చెప్తుంది. ఇంతలో పావురాలు తమ రాజు అయిన చిత్రగ్రీవునితో ఆకాశంలో ఎగురుకుంటూ కింద ఉన్న గింజలని చూసి మంచి ఆహారం దొరికింది అనుకుంటాయి. ఇంతలో చిత్రగ్రీవ, ఈ గింజలు తినడానికి వెళ్ళవద్దు, ప్రమాదం. అక్కడ వేటగాడు వలతో ఉన్నాడు అని హెచ్చరిస్తుంది. ఆ మాటలు అంతగా పట్టించుకోకుండా చిత్రగ్రీవుడు గింజల కోసం వెళ్తుంటాడు. చిత్రగ్రీవ, బంగారు కడియం కోసం ప్రాణాలు పోగొట్టుకున్న బాటసారిలాగా వేటగాడికి చిక్కి ప్రాణాలు పోగొట్టుకుంటారా మీరు? లఘుపతనక, ఎవరు ఆ బాటసారి? ఏంటి ఆ కథ? అప్పుడు లఘుపతనకుడు బంగారు కంకణం కథ మొదలు పెడతాడు. అడవి మార్గంలో ఒక బాటసారి నగరానికి ప్రయాణం అయ్యాడు. అడవి మధ్యలో ఒక ముసలి పులి ఎన్నో రోజుల నుంచి ఆహారం లేక, ఆకలితో, వెతకటానికి ఓపిక కూడా లేక ఒక చెట్టు దగ్గర కూర్చొని ఉంది. బాటసారి రాకను గమనించి ఎలా అయినా అతన్ని తన ఆహారం చేసుకోవాలని ఆలోచన చేసి ఆ బాటసారితో, ఓ బాటసారి, నిన్ను చూస్తుంటే బీదవాడివిలా మంచివాడివిలా కనిపిస్తున్నావు. నేను నీకు ఒక బంగారు కడియం దానంగా ఇస్తాను. దానివల్ల నాకు పుణ్యం వస్తుంది. నీకు కూడా కష్టాలు తొలగుతాయి. దానికి బాటసారి ఆశ్చర్యంగా, నువ్వు మనుషుల్ని వేటాడి చంపుతావు కదా, నీకు నా మీద ఎందుకు జాలేసింది? నువ్వు అన్నది నిజమే. నేను ఎన్నో ప్రాణాలు తీసి ఎంతో పాపం చేశాను. ఇప్పుడు ముసలిదాన్ని అయ్యి రోగాలతో బాధపడుతున్నాను. నాకు ఒక ఋషి కనిపించి నేను చేసిన పాపాలు పోవాలంటే ఒక బంగారు కడియం దానం ఇవ్వాలి అని చెప్పారు. నేను నీలాంటి మంచివాడి కోసం ఇన్ని రోజులుగా ఎదురు చూశాను. నా దగ్గర దానము తీసుకొని నా పాపం పోగొట్టండి. అలాగే, నేను నీ దగ్గర దానం తీసుకుంటానులే. బాటసారి మంచి దానమే దొరికింది అనుకున్నాడు. కడియం మీద ఉన్న అత్యాశతో ఇంక ఏమీ ఆలోచన చేయలేదు. పులి మనసులో, ఆహా, వీడు దానమని చెప్పగానే నమ్మేశాడు. నేను కష్టపడకుండా వీడిని చంపి తినేయచ్చు అని అనుకుంటూ, మీ ఎదురుగా ఉన్న కొలంలో స్నానం చేసి నా వద్ద ఉన్న కంకణము తీసుకోండి. బాటసారి అక్కడ ఎదురుగా ఉంది కొలను కాదు, ఊబి అని గ్రహించలేక అందులో కూరుకుపోయాడు. మీరు బాధపడవద్దు, నేను ఇప్పుడే మిమ్మల్ని రక్షిస్తాను అని చెప్పి ఒక్కసారిగా ఊబిలో ఉన్న మనిషి మెడ పట్టుకుని అవతలికి దూకింది. అయ్యో, పులి క్రూరమైందని తెలిసినా బంగారు కడియం కోసం ఆశపడ్డాను. తెలిసి పులిని ఎందుకు నమ్మాను అని బాధపడుతూ
ప్రాణాలు పోగొట్టుకున్నాడు. మీకు అలా జరగకూడదని నేను కోరుకుంటున్నాను. మీరు అన్నట్టు ఏమీ జరగదు. ఇన్ని గింజలు ఒక్కసారిగా దొరికినాయి. మేము వీటిని తినకుండా ఉండలేము అంటూ అన్ని పావురాలు కింద ఉన్న ఆ గింజల మీద వాలి వేటగాడి వలలో చిక్కుకున్నాయి. పావురాలు వలలో పడినాయి అని అర్థమైన వేటగాడు వాటిని చంపడానికి వల వైపు వస్తున్నాడు. పావురాలు కూడా అవి వలలో చిక్కుకున్నాయని అర్థమయ్యి భయంతో ఉంటాయి. అప్పుడు చిత్రగ్రీవుడు, మన పెద్దలు ఏం చెప్పారో తెలుసా? కష్టం వచ్చినప్పుడు భయపడకూడదు. సరైన ఆలోచనతో అపాయం నుంచి బయటపడాలి. ఇప్పుడు మనమందరం కలిసి వలతో సహా ఎగురుతాం. ముందు వేటగాడి నుంచి మనం తప్పించుకోవాలి, లేకపోతే ఇక్కడే మన ప్రాణాలు పోతాయి. అన్ని పావురాలు చిత్రగ్రీవుడు చూపించినట్టుగానే గాలిలోకి ఎగిరిపోయాయి. అన్ని పావురాలు కలిసి గాలిలోకి ఎగిరిపోయాయి. లఘుపతనకుడు పావురాలు ఎలా తప్పించుకుంటాయో చూడాలని వాటి వెనక వెళ్తూ ఉంటుంది. వేటగాడు ఆకాశం వైపు ఆశ్చర్యంగా చూస్తూ వాటి వెనక పరుగులు తీస్తూ ఇలా అనుకుంటాడు, ఇవన్నీ ఇలా స్నేహంగా కలిసి ఉన్నంత వరకు ఎగురుతాయి. ఎప్పుడైతే ఇవి కొట్టుకుంటాయో అప్పుడు కింద పడతాయి. అప్పుడు నేను వాటిని పట్టుకుంటాను. మిత్రులారా, మనం రఘుపతనకుడు మాటలు వినకపోవడం వల్ల ఈ ఆపదలో చిక్కుకున్నాము. పక్కనే అడవిలో నా స్నేహితుడు హిరణ్యకుడు ఉన్నాడు. అతను మనల్ని కాపాడతాడు. భయపడకండి. అని ధైర్యం చెప్తాడు. వేటగాడు కనపడనంత వరకు పావురాలు ఎగిరాయి. ఇంతలో తన స్నేహితుడు ఎలుక ఉండే ప్రదేశం కనిపిస్తుంది. అప్పుడు చిత్రగ్రీవుడు, ఆ కనిపిస్తున్న చెట్టు కింద బొరియలోనే హిరణ్యకుడు ఉన్నాడు. మనము అక్కడికి వెళ్దాము. పావురాలతో పాటు లఘుపతనకుడు కూడా హిరణ్యకుడి బొరియ దగ్గర ఉన్న చెట్టు మీద వాల్తాడు. హిరణ్యక, నేను ఎంతో ఆపదలో ఉన్నాను. త్వరగా బయటికి రా. ఎవరు నువ్వు? ఎందుకు ఇక్కడికి వచ్చావు? నేను నీ స్నేహితుడు చిత్రగ్రీవుని. అది వినగానే హిరణ్యకుడు ఎంతో ఆనందంగా బయటికి వస్తాడు. అయ్యో చిత్రగ్రీవా, ఏం జరిగింది? నిన్ను ఎవరు బాధించారు? ధాన్యం కోసం ఆశపడి ఇలా వలలో చిక్కుకున్నాను. నువ్వు దయించి ఈ వల నుంచి మమ్మల్ని విడిపించు. తప్పకుండా. చూసారా ఫ్రెండ్స్, నిజమైన స్నేహితుడు కష్టాల్లో మనకి ఎప్పుడు సహాయం చేస్తాడు అని చిత్రగ్రీవుని కాలి కింద ఉన్న వలని కొరుకుతుంటే వెంటనే చిత్రగ్రీవుడు, నీవు ముందు నన్ను నమ్మి వచ్చిన పావురాలని రక్షించు. వాటిని వల నుంచి విడిపించాకనే నన్ను విడిపించు. లీడర్ అంటే ఇలా కదా ఉండాలి. ముందు తనని నమ్మిన ప్రజలు, తర్వాతే తను. నాకు చిత్రగ్రీవుడు చాలా నచ్చేశాడు. నీవు ఎంతో ఉత్తమమైన రాజువని నాకు తెలుసు. నీ గురించి అందరికీ తెలియడం కోసమే నేనిలా చేశాను. పావురాలు అన్నీ హిరణ్యకుడికి ధన్యవాదాలు చెప్పుకుని వెళ్ళిపోతాయి. ఇదంతా చూస్తున్న లఘుపతనకుడు తనలో తాను, ఈ ఎలుక ఎంత మంచిది. స్నేహితుడు ఆపదలో ఉంటే రక్షిస్తాడు. నేను కూడా ఈ ఎలుకతో స్నేహం చేస్తే
నాకు కష్టం వచ్చినప్పుడు సహాయం చేస్తాడు అని అనుకుంటూ కలుగు దగ్గరికి వెళ్ళి, హిరణ్యక, హిరణ్యక, బయటికి రా. ఎవరు నువ్వు? నా పేరు లఘుపతనకుడు. నేను ఒక కాకిని. స్నేహితులను రక్షించే నీ మంచితనం నచ్చి నీతో స్నేహం చేయడానికి వచ్చాను. మన ఇద్దరికీ స్నేహం కుదరదు. మీరు మమ్మల్ని చంపి ఆహారంగా తింటారు. నువ్వు ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఆ మాట విని కాకి బాధగా ఇలా అంటుంది, నన్ను చూసి నువ్వు భయపడకు. నీలాంటి మంచి మిత్రులు అందరికీ కావాలి. నన్ను నువ్వు నమ్మొచ్చు. కానీ నేను స్నేహం పేరుతో మోసపోయి ప్రాణాలు పోగొట్టుకోవాలనుకోవట్లేదు. హిరణ్యకుడి భయంలో ఒక అర్థం ఉంది. కొత్తగా ఫ్రెండ్స్ని చేసుకునేటప్పుడు తొందరపడకూడదు. ఇది విని కాకి మాత్రం ఎలా అయినా హిరణ్యకుడితో స్నేహం చెయ్యాలి అని తన ప్రయత్నం చేస్తుంది. హిరణ్యకుడు అనే ఎలుకతో స్నేహం చేయడానికి లఘుపతనకుడు అనే కాకి రోజు ఎలక ఉండే చెట్టు తొర్ర పక్కనే వాలి ఎలుకతో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తూ ఉండేది. అది చూసి హిరణ్యకుడు లఘుపతనకుడితో ఒకరోజు ఇలా అంది, లఘుపత్నక, నీతో స్నేహం చేయడం వల్ల నేను కూడా పిల్లితో స్నేహం చేసి ప్రాణాలు పోగొట్టుకున్న గ్రద్దలాగా అవుతానేమోనని భయంగా ఉంది. హిరణ్యక, ఎవరు ఆ పిల్లి? మిత్రమా, నాకు కూడా ఆ కథేంటో తెలుసుకోవాలనుంది. హిరణ్యకుడు కథ చెప్పడం మొదలు పెడతాడు. అనగనగా భగీరథి నదీ తీరంలో ఒక పెద్ద జువ్వి చెట్టు ఉంది. ఆ చెట్టు తొర్రలో ఒక ముదుసలి గుడ్డి గ్రద్ద ఉండేది. ఆ చెట్టు మీద ఇంకా ఎన్నో రకరకాల పక్షులు ఉండేవి. అవి వాటి పిల్లల కోసం తెచ్చుకున్న ఆహారంలో కొంత భాగాన్ని ఈ గద్దకి కూడా పెడుతూ ఉండేవి. పక్షుల ఆహారం కోసం వెళ్ళినప్పుడు ఈ గ్రద్ద వాటి పిల్లలకి కాపలాగా ఉండేది. ఒకరోజు ఆ దారిలో వెళ్తున్న ఒక పిల్లి కళ్ళు ఈ చెట్టు మీద ఉన్న పక్షుల పిల్లల పైన పడ్డాయి. ఆహా, ఎంత మంచి ఆహారం దొరికింది నాకు. ఎలా అయినా వీటిని తినాల్సిందే. అలా అనుకుంటూ వాటిని తినడానికి చెట్టు ఎక్కడం మొదలు పెడుతుంది. పిల్లిని చూసి ఆ పక్షుల పిల్లలు భయపడి గట్టిగా అరుస్తాయి. వాటి అరుపులు విని గ్రద్ద బయటికి వచ్చి, ఎవరు నువ్వు? ఈ చెట్టు ఎందుకు ఎక్కుతున్నావు? పిల్లి గ్రద్దని చూసి భయపడి, అమ్మో, ఇక్కడ గ్రద్ద ఉందా? నేను ఇప్పుడు మంచిదానిలా నటించాలి, లేకుంటే ఈ గ్రద్ద నన్ను చంపేస్తుంది. నమస్కారం, నేను పిల్లిని. మిమ్మల్ని కలుద్దామనే వచ్చాను. మీరు చాలా మంచివారని ఇక్కడ పక్షులు మిమ్మల్ని ఎంతగానో పొగుడుతున్నాయి. అందుకే మీతో స్నేహం చేద్దామని వచ్చాను. నీ స్నేహం పక్కన పెట్టు. ఇది పక్షి పిల్లలుండే వృక్షం. నీవు పక్షి పిల్లలకు హాని చేస్తావు. నిన్ను నేను నమ్మలేను, కాబట్టి ఇటు రావద్దు. నేను నిజంగా మీ స్నేహం కోరి వచ్చాను. మీకు నా పైన నమ్మకం లేకపోతే నన్ను చంపేయండి అని పిల్లి నటిస్తుంది. అది విన్న గ్రద్ద పిల్లి తనతో స్నేహం చేయడం కోసం వచ్చింది అని పొరపాటుగా నమ్మి స్నేహం చేయడానికి ఒప్పుకుంటుంది. పిల్లి రోజు గ్రద్దతో స్నేహం చేయడానికి వచ్చి కాసేపు కబుర్లు చెప్పి వెళ్ళిపోయేది. వాళ్ళ ఇద్దరి స్నేహం బలపడ్డాక పిల్లి గ్రద్దతో అదే చెట్టు తొర్రలో ఉండేది. అలా ఉండగా ఒకరోజు పిల్లి గ్రద్దతో, నువ్వు ముసలిదానివి, గుడ్డిదానివి. ఈ పక్షి పిల్లల్ని చూసుకోవడం నీకు కష్టం కదా. రోజు నువ్వు కాసేపు విశ్రాంతి తీసుకో. ఆ సమయంలో నేను కాపలాగా ఉంటాను. అలా రోజు గ్రద్ద విశ్రాంతి తీసుకునే సమయంలో చెట్టుపైకి ఎక్కి పక్షి పిల్లల్ని తిని వాటి ఎముకలు, ఈకలు గ్రద్ద ఉన్న తొర్రలో పడేసేది. పక్షుల పిల్లలు రోజు రోజుకి తక్కువ అయిపోయేసరికి అన్ని పక్షులు కంగారు పడి, మన పిల్లలు రోజు రోజుకి తగ్గిపోతున్నాయి.
గ్రద్దకి ఆహారం సరిపోక మన పిల్లల్ని తినేస్తోందో ఏమో. చూద్దాం పదండి. ఈ విధంగా అనుకుని అన్ని పక్షులు చెట్టు తొర్రలోకి వెళ్ళి చూస్తాయి. అక్కడ పక్షి పిల్లల ఈకలు ఎముకలు కనిపించేసరికి ఈ గ్రద్ద మనల్ని మోసం చేసి మన పిల్లల్ని తినేస్తోంది. ఇంకా మనం ఊరుకోకూడదు. దీనికి తగిన శాస్తి చేయాలి అని పట్టరాని కోపంతో పక్షులు అన్నీ గ్రద్ద మీదకి దాడికి వస్తాయి. అయ్యో, పక్షులను తినడం పిల్లి సహజ స్వభావం అని తెలిసి తనతో స్నేహం చేసి మోసపోయాని. పాపం గ్రద్ద ఈ విధంగా అంటూ ప్రాణాలు విడిచింది. కథ చెప్పడం పూర్తి అయ్యాక హిరణ్యకుడు, కథ మొత్తం విన్నావు కదా, ఇప్పుడు చెప్పు, నేను నిన్ను ఎందుకు నమ్మి స్నేహం చెయ్యాలి? నీ భయమేంటో నాకు అర్థమైంది. నేను నీతో స్నేహం చేయడానికి మాత్రమే వచ్చాను. నీకు నేను ఎటువంటి హాని తలపెట్టను. లఘుపతనకుడు చెప్పిన మాటలు విని కాసేపు ఆలోచించి హిరణ్యకుడు ఇలా అంటుంది. సాయంత్రం కావస్తుంది కదా, ఇంటికి వెళ్ళి నువ్వు విశ్రాంతి తీసుకో. మనం రేపు కలిసి మాట్లాడుకుందాం అని చెప్పి హిరణ్యకుడు బొరియలోకి వెళ్ళిపోయాడు. లఘుపతనకుడు కూడా తన గూటికి చేరుకున్నాడు. మరుసటి రోజు ఉదయాన్నే లఘుపతనకుడు హిరణ్యకుడి చెట్టు దగ్గరికి వెళ్ళి, హిరణ్యక ఒకసారి బయటికి రా. హిరణ్యకుడు కలుగులోంచి బయటికి వస్తాడు. నేను నువ్వు అనుకున్నట్టు పిల్లి లాంటి దాన్ని కాదు. నువ్వు నా మీద దయుంచి స్నేహం చేయవా? నేను నీతో స్నేహం చేయడం గురించి చాలా ఆలోచించాను. కాకపోతే మన ఇద్దరి స్నేహం జింక నక్కలా అవుతుందేమో అని చాలా భయంగా ఉంది. నేను జింకలా మోసపోవాలనుకోవట్లేదు. ఎవరు ఆ జింక నక్క? జింకకి ఏమైంది? ఆ కథ ఏంటి నాకు చెప్పవా? హిరణ్యకుడు జింక నక్క గురించి కథ చెప్పడం మొదలు పెడతాడు. మగధ దేశంలో మందారవతి అనే అడవి ఉంది. ఆ అడవిలో ఒక కాకి ఒక జింక ఎంతో స్నేహంగా ఉండేవి. ఆ జింక చాలా బలంగా ఉండేది. ఒకరోజు ఒక నక్క జింకని దూరం నుంచి చూసి ఇలా అనుకుంది, ఈ జింక చాలా బలిష్టంగా ఉంది. దీన్ని ఎలా అయినా నా ఆహారంగా చేసుకోవాలి అంటూ జింక వైపుకి వెళ్ళింది. ఓ జింక, ఎలా ఉన్నావు? ఎవరు నువ్వు? నేను నిన్ను ఇక్కడ ఎప్పుడు చూడలేదు. నా పేరు సబుద్ది. నన్ను మా వాళ్ళు అందరూ ఇక్కడ వదిలి వెళ్ళిపోయారు. నిన్ను చూస్తే నాకు వాళ్ళు గుర్తుకు వచ్చారు. నేను ఒంటరిగా ఉండలేను. కాబట్టి నువ్వు నాతో స్నేహం చేస్తావా? అయ్యో, నిన్ను చూస్తే చాలా మంచి దానిలాగున్నావే. సరే, సాయంత్రం మా ఇంటికి వెళ్దాం. అక్కడ మనమిద్దరం కలిసి ఉండొచ్చు అని తనతో పాటు సాయంత్రం తీసుకుని వెళ్తుంది. జింక మరియు నక్క కలిసి రావడం చెట్టు పైన నుంచి కాకి చూస్తుంది. అప్పుడు కాకి జింకతో ఇలా అంది, ఇతను ఎవరు? నీతో ఎందుకు వచ్చాడు? ఇతను సబుద్ది. చాలా మంచివాడిలాగా ఉన్నాడు. నాతో స్నేహం చేయడం కోసమే వచ్చాడు. అందుకే ఇంటికి తీసుకుని వచ్చా. నువ్వు అందరినీ నమ్మి ఇంటి దాకా తీసుకురాకూడదు. నీకు పిల్లిని నమ్మి మోసపోయిన గ్రద్ద కథ తెలుసు కదా. మిత్రమా, నువ్వు చెప్పింది నిజమే. కానీ ఈ నక్క చాలా మంచిది. అలా ఎప్పుడూ చేయదని నాకు నమ్మకం ఉంది. ఆ మాటలు వింటున్న నక్క తనలో తాను ఇలా అనుకుంటుంది, అమ్మో, ఈ కాకి జింకని చంపి తిందాం అనే నా పథకాన్ని కనిపెడుతుందేమో. ఇప్పుడు నేను ఎలా అయినా వీళ్ళని బాగా నమ్మించాలి. మీ ఇద్దరూ కూడా స్నేహితులు కాకముందు అపరిచితులే కదా. మరి నాతో స్నేహం చేస్తేనే కదా నేను ఎలాంటి దాన్నో తెలిసేది. నీకు నా గురించి ముందే తెలిసినట్టు స్నేహం చేయొద్దు అని ఎలా చెప్తున్నావు? నువ్వు చెప్పింది నిజమే. సరే, అయితే నీకు స్నేహమే కావాలి అంటే మన ముగ్గురం స్నేహితులవుదాం. అమ్మయ్య, ఇవి నాతో స్నేహం చేయడానికి ఒప్పుకున్నాయి. సమయం చూసి ఈ జింకని చంపి తినేయచ్చు అని అనుకుంటుంది. అలా వాటితో స్నేహంగా ఉంటున్నట్టు నటిస్తూ ఒకరోజు జింకతో, జింకనేస్తమా, ఇక్కడ కొంత దూరంలో ఒక పొలం ఉంది.
అందులో మంచి పంట వేశారు. నీకు చూపిస్తా పద, నువ్వు ఆ చేనులో హాయిగా తినొచ్చు. అవునా, నువ్వు ఎంత మంచిదానివి. నా కోసం ఆహారం కూడా వెతికావా? నేను తప్పకుండా నీతో ఆ పొలం దగ్గరికి వస్తాను అంటూ నక్కతో పొలం వరకు వెళ్ళి అక్కడ పంట మేసేది. ఆ పంట చాలా రుచిగా ఉండటంతో రోజు నక్కతో కలిసి అక్కడికి వెళ్ళేది. ఒక వేటగాడు జింక అక్కడికి రోజు రావడం గమనించి దాన్ని పట్టడానికి ఒక వల పన్నాడు. వేటగాడు అనుకున్నట్టే జింక ఆ వలలో పడింది. ఇది చూసి నక్క, అమ్మయ్యా, ఇన్నాళ్ళకి ఇది ప్రమాదంలో చిక్కుకుంది. వేటగాడు దీన్ని చంపాక ఆ వల తీసి వేరే వేటకు వెళతాడు కదా, అప్పుడు నేను దీన్ని తినేయచ్చు అని అనుకుంది. ఇంతలో జింకకి దూరంగా నక్క కనిపిస్తుంది. దాంతో జింక గట్టిగా, ఓ మిత్రమా, నన్ను రక్షించు, ఈ వల నుంచి నన్ను విడిపించు. ఇవాళ ఆదివారం కదా, నేను వలని కొరక్కూడదు. ఇంకేమైనా సహాయం కావాలంటే చేస్తాను అంటూ అక్కడ పొదల్లో దాక్కుంది. అప్పుడు జింకకి నక్క తనని కావాలని పథకం ప్రకారం అపాయంలో పడేసింది అని నక్క పన్నాగం అంతా అర్థం చేసుకుంటుంది. అప్పుడు తనకి నక్క గురించి కాకి చెప్పిన మాటలు అర్థం అవుతాయి. ఇంతలో కాకి జింక కోసం ఎదురు చూస్తూ, చీకటి పడింది, ఇంకా ఈ జింక రాలేదేంటి అని జింకని వెతుకుతూ కాకి అటూ ఇటూ తిరిగి చివరికి పొలంలోకి వస్తుంది. అక్కడ వలలో చిక్కుకున్న జింకని చూసి, అయ్యో మిత్రమా, ఇలా ఎలా జరిగింది? వలలో ఎలా చిక్కుకున్నావు? నీతో పాటు వచ్చిన నక్క ఏది అని కాకి అడగగానే జింక జరిగింది మొత్తం చెప్పి బాధపడుతుంది. నువ్వు ధైర్యంగా ఉండు, నీకు ఒక ఉపాయం చెప్తాను. కాకి ఉపాయంలో చెప్పినట్టుగా జింక చనిపోయినట్టు పడిపోయి నటిస్తూ ఉంటుంది. కాకి చనిపోయిన జింకని తింటున్నట్టుగా నటిస్తుంది. అది చూసి వేటగాడు జింక చనిపోయింది అనుకుని వలని విప్పడానికి అటుగా వస్తూ ఉంటే కాకి ఎగిరి పైన ఉన్న చెట్టు మీద వాలింది. వేటగాడు వలని తొలగించగానే కాకి గట్టిగా అరుస్తుంది. కాకి అరుపులు వినగానే జింక ఒక్క చెంగున దూకి పారిపోతుంది. అది చూసిన వేటగాడు జింకని చంపడం కోసం బాణం వేస్తాడు. జింక వేగంగా పరిగెట్టడంతో బాణం నుంచి తప్పించుకుంటుంది. కానీ ఆ బాణం వెళ్ళి పొదల్లో ఉన్న నక్కకి తగులుతుంది. బాణం దెబ్బకి నక్క అక్కడే ప్రాణాలు పోగొట్టుకుంటుంది. ఇదంతా చూసిన జింక, నేను ఇవాళ ఒక మంచి గుణపాఠం నేర్చుకున్నాను. నువ్వు నా స్నేహితుడివి అయినందుకు నేను ఎంతో అదృష్టం చేసుకున్నాను. మంచి స్నేహితులు మన కష్ట సమయాల్లో మనల్ని ఎప్పుడూ వదిలిపెట్టరు. కష్టంలో మనకి తోడుగా ఉన్న వాళ్ళే నిజమైన స్నేహితులు. ఆ జింక నక్కని నమ్మినట్టుగా నేను కూడా నిన్ను నమ్మి మోసపోలేను. నాకు నీతో స్నేహం వద్దు. నీ భయాన్ని నేను అర్థం చేసుకున్నాను. నేనెప్పుడూ నీ దగ్గరికి రాను. నీ ఇంటికి కానీ నీ కలుగులోకి కానీ రాను. మనమిద్దరం దూరంగా ఉంటూనే స్నేహం చేసుకుందాం. నేను ఈ చెట్టు మీద ఉంటాను, నువ్వు నీ కలుగులో నుంచి నాతో మాట్లాడు. అది విన్న హిరణ్యకుడు తనలో తాను ఇలా అనుకుంటాడు, ఈ కాకి చాలా మంచిదిలా ఉంది. నా దగ్గరకు రాను అంది, నా ఇంటికి రాను అంది. మరి అలా అయితే ఇంకా నా ప్రాణానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు అనుకుంటా. కాబట్టి నేను స్నేహం చేయొచ్చు అని అనుకుని, నీ మాటలు నాకు ఎంతగానో నచ్చాయి. మనిద్దరం దూరంగా ఉంటూనే స్నేహితులుగా ఉందాము అని చెప్తుంది. దానికి లఘుపతనకుడు ఎంతో సంతోషిస్తాడు. అలా ఆ రెండిటికి స్నేహం మొదలవుతుంది. అవి రెండు రోజు కబుర్లు చెప్పుకుంటూ ఉండేవి. అవి సంపాదించిన ఆహారం పంచుకొని తింటూ ఉండేవి. మంచి స్నేహితులుగా కలిసిమెలిసి ఉండేవి. అలా రోజులు గడుస్తున్నాయి. ఒకరోజు కాకి భయంగా, మిత్రమా, మన ఊరిలో బాగా కరువు వచ్చి
ఆహారం దొరకకపోయేసరికి పక్షుల్ని వేటాడుతున్నారు. నేను వల నుంచి ఇప్పుడే తప్పించుకుని వచ్చాను. ఇంకా వేరే దేశం వెళ్దాం అనుకుంటున్నాను. ఆ మాటలు విన్న హిరణ్యకుడు, ఇన్ని రోజుల స్నేహంలో ఈ కాకి ఏనాడు నాకు హాని చేసే ఆలోచన చేయలేదు. అలానే నాతో దూరంగా ఉంటూ స్నేహం చేస్తా అని చెప్పిన తన మాట వీడలేదు. ఇంత మంచి మిత్రుడిని వదలకూడదు అని అనుకుంటూ, మిత్రమా, నాకు మాత్రం నువ్వు తప్ప ఇక్కడ ఇంకెవరు ఉన్నారు? నేను నీ స్నేహాన్ని వదులుకోవాలనుకోవట్లేదు. నువ్వు ఎక్కడికి వెళ్తే నేను కూడా అక్కడికి వస్తాను. అయితే ఇక్కడికి కొద్ది దూరంలో ఉన్న అడవిలో ఒక సరస్సు ఉంది కదా, ఆ సరస్సులో నా స్నేహితుడు మందరుడు అని ఒక తాబేలు ఉన్నాడు. మనం అక్కడికి వెళ్దాం. మరి నేను అంత దూరం ఎలా రాగలను? నువ్వు నా వీపు మీద కూర్చో, నేను నిన్ను తీసుకుని వెళ్తాను. హిరణ్యకుడు కాకి వీపు మీద ఎక్కి కూర్చుంది. కాకి ఎగురుతూ ఆ సరస్సు దగ్గరికి చేరుతుంది. దూరం నుంచి ఎవరో వస్తున్నారు అని చూసిన తాబేలు భయపడి నీళ్లలోకి వెళ్తుంది. అది గమనించి కాకి, మందరా, భయపడకు, నేను నీ స్నేహితుణ్ణి, లఘుపతనకుణ్ణి, బయటకురా. ఓయ్ మిత్రమా, ఎన్ని రోజులైంది నిన్ను చూసి. ఎలా ఉన్నావు? ఇంతకీ ఇతనెవరు? నేను బాగున్నాను. ఇతను నా స్నేహితుడు హిరణ్యకుడు. ఎంతో మంచివాడు. అపాయంలో ఉన్న మిత్రులకి సహాయం చేస్తాడు. ఆహా, ఎంత మంచివాడివి. నీలాంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. మా దేశంలో కరువు బాగా ఉంది, అందుకే ఇలా రావాల్సి వచ్చింది. అవునా? ఇక్కడ అలాంటి ఇబ్బందులు ఏమీ లేవు. మనం ముగ్గురం కలిసిమెలిసి హాయిగా ఉండొచ్చు. అలా ఆ ముగ్గురు మంచి స్నేహితులు అవుతారు. లఘుపతనకుడు సరస్సు దగ్గర ఒక చెట్టు మీద గూడు కట్టుకొని ఉంటాడు. హిరణ్యకుడు అదే చెట్టు కింద ఒక బొరియ చేసుకుంటుంది. రోజు అవి అడవిలోకి ఆహారం కోసం వెళ్ళి సాయంత్రం అయ్యేసరికి సరస్సు దగ్గర చేరుకొని కబుర్లు చెప్పుకుంటూ హాయిగా ఉండేవి. అలా ఒకరోజు మాటల్లో మందరుడు ఇలా అడిగాడు, హిరణ్యక, నువ్వు నీ ఇంట్లో ఉండాలి కదా, ఇలా అడవిలో ఎందుకున్నావు? అవును, ఇంతకీ ఇంత దూరం ఎందుకు వచ్చారు? ఏం చెప్పమంటావు? నేను చేసిన తప్పుల వల్లనే ఇదంతా జరిగింది. ఏమైంది హిరణ్యక? మాకు కొంచెం వివరంగా చెప్పు. నేను మహిళాపురం అనే నగరంలో పెద్ద కుటుంబంతో నివసించేదాన్ని. మా ఊర్లో ఒక గుడి ఉంది. ఆ గుడిలో ఒక సన్యాసి భిక్ష చేసుకుని అన్నం తినేవాడు. అతను తినగా మిగిలిన ఆహారం ఉట్టిలో దాచుకునేవాడు. అది గమనించిన నా బంధువులు, హిరణ్యక, అతను ఆ ఆహారం ఆ ఉట్టిలో పెట్టుకున్నాడు. అది చాలా ఎత్తులో ఉంది. నువ్వు ఎత్తులు ఎగరగలవు కదా, ఆ ఆహారం తీసుకుని వస్తే మనం హాయిగా తినొచ్చు. అలా నేను మా వాళ్ళ కోసం రోజు ఆహారం దొంగలించి తెచ్చేదాన్ని. రోజు ఆహారం మాయమైపోవడంతో సన్యాసి ఒక రాత్రి నిద్రపోకుండా ఒక కర్ర పట్టుకొని కూర్చున్నాడు. అదే రోజు అతని ఇంటికి వచ్చిన స్నేహితుడితో సన్యాసి ఇలా అన్నాడు, మిత్రమా, ఒక ఎలుక రోజు నా ఆహారం దొంగిలిస్తోంది. నేను దాన్ని పట్టుకుందామని ప్రయత్నం చేస్తున్నా తప్పించుకుంటోంది. ఓ అవునా? ఎలుకలు ధాన్యాన్ని దాచిపెడతాయి కదా. ఇవాళ మనం ఆ ఎలుక వెనకాల వెళ్ళి అది దాచుకున్న ధాన్యాన్ని తెచ్చుకుందాం. ఆ మాటలు విన్న నేను భయంతో నా కలుగు వైపుకి పరుగు తీశాను. ఆ సన్యాసులిద్దరూ నా వెనకే వచ్చి నా బొరియలో ఉన్న ధాన్యాన్ని తీసుకుని వెళ్ళిపోయారు. దాంతో మా వాళ్ళందరూ నన్ను వదిలి వెళ్ళిపోయారు. ధాన్యం వస్తే మళ్ళీ నా వాళ్ళు నా దగ్గరికి వస్తారేమోనని నేను సన్యాసి దగ్గరికి వెళ్తే సన్యాసి నన్ను కొట్టడానికి వచ్చాడు. నేను తప్పించుకుని ఇలా అడవిలోకి వచ్చేసాను. పెద్ద ప్రమాదం నుంచే బయటపడ్డావు. నువ్వేం దిగులు పడకు. మనం ముగ్గురం ఒకటే కుటుంబం కదా. స్నేహితులందరూ కలిసి కబుర్లు చెప్పుకుంటున్నప్పుడు భయంగా అక్కడికి వచ్చిన జింకను చూసి మందరుడు ఇలా అడుగుతుంది,
నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? ఎందుకు భయపడుతున్నావు? నా పేరు చిత్రంగద. నాకు 6 నెలల వయసు ఉన్నప్పుడు ఒక వేటగాడు నన్ను బంధించాడు. రాజుగారికి అమ్మేశాడు. రాజుగారు నన్ను ప్రేమగా చూసుకునేవారు. ఒకరోజు వర్షం పడుతున్నప్పుడు నేను ఆ వర్షంలో ఆడుకోవడానికి లేకుండా కోటలో ఉన్నానని ఎంతో విచారించాను. నేను అలా బాధపడడం చూసి రాజుగారు నేను అడవిలో ఉంటే ఆనందంగా ఉంటానని అర్థం చేసుకుని నన్ను అడవిలో వదిలిపెట్టేశారు. నేను మళ్ళీ అడవిలో కనిపెట్టేసరికి వేటగాడు నన్ను పట్టుకోవాలని చూశాడు. అతని నుంచి తప్పించుకుని ఇలా వచ్చాను. మీరు ఒప్పుకుంటే నేను మీతో పాటే ఉంటాను. ఎవ్వరూ లేరంటున్నావు, రాజుగారి దగ్గర నుంచి వచ్చేసావు. సరే, నువ్వు మాతోనే ఉండు. మనం నలుగురం కలిసే ఉండొచ్చు. కళింగ దేశ రాజు ఇక్కడికి వేటకి వచ్చాడు. రేపొద్దున ఈ సరస్సు దగ్గరికి వస్తారు. మనం ఇక్కడ ఉండటం మంచిది కాదు. ఏం చేద్దాం? ఏదైనా ఒక మంచి ఉపాయం చెప్పండి. అమ్మో, అలా అయితే మనం వెంటనే వేరే సరస్సు దగ్గరికి వెళ్ళిపోదాం. అలాగే మిత్రమా, మనం వేరే సరస్సు దగ్గరికి వెళ్దాం. రాజు ఇక్కడికి వస్తారు అనేది నిజమే అనుకుందాం, కానీ మనం వేరే సరస్సుకు వెళ్ళే దారిలో మనకి అపాయాలు ఉంటాయి. మనం ఇక్కడే ఎక్కడైనా దాక్కుందాం. దానికి మందరుడు ఒప్పుకోకపోయేసరికి అందరూ వేరే సరస్సు దగ్గరికి వెళ్ళడానికి బయలుదేరుతారు. అలా వెళ్తూ ఉండగా దారిలో ఒక వేటగాడు తాబేలు మీద వల వేసి దాన్ని పట్టుకుని పోతాడు. అప్పుడు హిరణ్యకుడు, అయ్యో, మన స్నేహితుడు అపాయంలో ఉన్నాడు. మనం ఎలాగైనా కాపాడాలి. నా దగ్గర ఒక ఉపాయం ఉంది. మీరు నేను చెప్పినట్టు చెయ్యండి. చిత్రగ్రీవుడు పథకం ప్రకారం వేటగాడు వచ్చే దారిలో చనిపోయినట్టు పడిపోయి ఉంటాడు. లఘుపతనకుడు జింకని తింటున్నట్టు నటిస్తాడు. వేటగాడు జింకని చూసి, ఆహా, ఈ రోజు నా అదృష్టం బాగుంది అని అనుకొని తాబేలుని పక్కన పెట్టి జింక దగ్గరికి వెళ్తాడు. ఇంతలో హిరణ్యకుడు తాబేలు వల కొరుకుతాడు. తాబేలు పక్కనే ఉన్న సరస్సులోకి వెళ్ళిపోతుంది. వేటగాడు దగ్గరికి రాకముందే కాకి ఎగిరిపోతుంది. జింక పారిపోతుంది. వేటగాడు చేసేది ఏమీ లేక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు లఘుపతనకుడు, మిత్రులారా, సాయం సమయం అయ్యింది. మనం వేరే సరస్సుని చేరుకోలేము. ఇప్పుడు ఏం చేద్దామో చెప్పండి. నేను మీ మాటలు వినకుండా ఇలా అపాయంలో చిక్కుకున్నాను. రాజుగారు వచ్చే సమయంలోపు మనం మన సరస్సుకి వెళ్దాం. లఘుపతనక, నువ్వు సైగ చెయ్యి. మేమందరం జాగ్రత్తగా దాక్కుంటాం. మందరుడి మాటలకి స్నేహితులందరూ సంతోషించారు. వాళ్ళు తిరిగి తమ పాత సరస్సుకి చేరుకున్నారు. అలా ఆ నలుగురు స్నేహితులు ఎంతో మంచి మిత్రులుగా అక్కడే ఉంటూ కష్టసుఖాలు పంచుకుంటూ హాయిగా ఆనందంగా ఉంటారు. మై డియర్ ఫ్రెండ్స్, మీకు మంచి స్నేహితులు అంటే ఎలా ఉంటారో తెలిసిందని అనుకుంటున్నాను. ఇక్కడితో మిత్రలాభం కంప్లీట్ అయిపోయింది. మీకు ఈ స్టోరీస్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అనగనగా. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా చెప్పండి. థ్యాంక్ యూ.